నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. హెల్త్ అడ్వైస్ ఇచ్చేటప్పుడు డైట్ అనేది ఒకటి అంశం. రెండవది వ్యాయామం చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల నేను సహజంగా కార్డియాలజిస్ట్‌ని కాబట్టి గుండె హెల్త్‌కి అన్నిటికంటే ప్రధానమైనటువంటిది, అతి ప్రధానమైనటువంటిది వ్యాయామం. ఆ వ్యాయామం చేయండి అని చెప్పినప్పుడు సహజంగా అందరూ ఏమడుగుతారంటే ఎలా మొదలుపెట్టాలండి? లేదా నేను రోజు చేస్తున్నానండి. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అప్పుడు వ్యాయామం చేయడం ఎలా మొదలుపెట్టాలి? లేదా ఏది చేస్తే మంచిది అనేటటువంటిది తెలియజెప్పడానికి ఈ వీడియో జరుగుతోంది. సో, నడకతో మొదలుపెట్టాలా? లేదా ట్రెడ్‌మిల్ కొనాలా? పార్క్‌కెళ్ళాలా? ఇట్లాంటి క్వెషన్‌లు తలెత్తడం అనేది సహజం. సో, ముందు మొదలంటూ పెట్టాలి. సో, చాలామంది అంటారు, ఇంటి పనంతా నేనే చేస్తానంటారు. చక్కగా రోజు చేస్తూనే ఉంటానండి. రోజంతా పని చేస్తూనే ఉంటాను. ఇంట్లో తిరుగుతుంటాను. మగవాళ్ళు అనుకోండి, నేను పొద్దున్నే ఫ్రెండ్స్‌తో కలిసి 5 కిలోమీటర్లు నడుస్తానండి. సో, ఇది ఎక్సర్‌సైజా? కాదా? అనేటటువంటిది వస్తుంది. ఎక్సర్‌సైజ్ చెయ్యాలి అంటే ఇంకో రకంగా చెప్పాలంటే స్పెసిఫిక్‌గా మాట్లాడాలి అంటే నడక నడిస్తే సరిపోతుందా? నేను బయట నడక నడిస్తే సరిపోతుందా? లేదా కొన్ని మిషన్‌లు ట్రెడ్‌మిల్ లాంటి మిషన్‌లు కొనాలా? ఇది ప్రధాన అంశంగా ఇవాళ తీసుకుందాం. మిగతా జనరల్ ఎక్సర్‌సైజ్ గురించి చాలా వీడియోలు నేను చేయడం జరిగింది. ఇవాళ మనం స్పెసిఫిక్‌గా నడవాలి అంటే నేను పార్క్‌లో నడిస్తే రోడ్డు మీద నడిస్తే సరిపోతుందా? లేదా ట్రెడ్‌మిల్ అనేటటువంటిది అవసరమా? అనేటటువంటి అంశాన్ని పరిశీలించి చూస్తే మీరు బయట నడుస్తున్నారు. సో, బయట నడుస్తామంటే మీరు ఇంట్లో నడవడం ఒకటి, 2 మీ అపార్ట్మెంట్‌లో కింద రౌండ్‌లు కొట్టడం ఒకటి, మూడవది ఫ్రెండ్స్‌తో కలిసి పొద్దున్నే పార్క్‌కి వెళ్ళడం ఒకటి, లేదా ఇట్లాంటివి బయట నడవడం. దీంట్లో చాలామంది ఏం చెప్తారంటే నేను అనుకున్నట్టుగా ఇంట్లో పని చేయడం అనేటటువంటిది ఎక్సర్‌సైజ్ కాదు. అది మీరు కంటిన్యూస్‌గా చేసేటటువంటిది మీకు పనికొచ్చే నడక. దానివల్ల మీరు బరువు తగ్గుతారు. దానివల్ల షుగర్ తగ్గుతుంది. దానివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాని వలన గుండె బలం పెరుగుతుంది. చాలామంది ఎక్సర్సైజ్ తీసేద్దాం. నడక అంటే ఒక్క చెమట బిందువు గూడా పట్టకుండా, అలసిపోకుండా నడవడం ఎట్లా అని వీడియోలు గూడా ఉన్నాయి. సో, మీరు అలసిపోకుండా పరిగెత్తడం ఎట్లా? అలసిపోకుండా పరిగెత్తడం ఏంటండి? చెమట రాకుండా నడవడం ఏంటండి? అది ఎక్సర్సైజ్ ఎలా అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్? శరీరాన్ని కష్టపెడితేనే కదా గుండెకి కష్టం వచ్చేది. గుండెకి కష్టం వస్తేనే కదా అది బలం పెంచుకునేది. సో, కష్టపడకుండా నడవడం ఎట్లా అనేటటువంటిది అది పరస్పర విరుద్ధమైనటువంటిది. ఇంగ్లీష్‌లో ఆక్సిమోరాన్ అంటాం. సో, అది పరస్పర విరుద్ధమైనటువంటిది. కష్టపడకుండా నడకే లేదు. సో, ఎక్సర్సైజే లేదు. కష్టపడి నడవడాన్ని ఎక్సర్సైజ్ అంటాం, వ్యాయామం అంటాం. అది గుండెకి పనికొచ్చేది. సో, మీరు నడుస్తుంటే మీరు చెమట పట్టేదాకా, చెమటలో తడిసిపోయేదాకా మీరు నడవగలిగితే మీ గుండెకి బలం పెరుగుతుంది. మీ శరీరంలో ఉన్నటువంటి పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గుతుంది. బరువు తగ్గగలరు తప్ప మిగతావేవి ఎక్సర్సైజ్ అనకూడదు. మీకు పనికొచ్చేది కాదు. అది మీకు సోషల్ కాంటాక్ట్స్ బిల్డప్ చేసుకోవడానికి సరదాగా ప్లెజరబుల్ వాకింగ్ అనేది ప్లెజరబుల్ వాకింగ్. ఇట్ ఈస్ నాట్ మనకు పనికొచ్చేటటువంటిది కాదు. ఇకపోతే కొన్ని ప్రాక్టికల్‌వి చెప్తూ ఉంటారు. ప్రాక్టికల్ కష్టాలు. అది పక్కన పెట్టి ముందు ఇప్పుడు ట్రెడ్‌మిల్ అనుకోండి. ఈ ట్రెడ్‌మిల్‌తో మీకు మెషిన్ కొనాలి ఫస్ట్. అది కాస్ట్‌లీ మెషిను. అది మీకు 30,000 నుంచి ₹1,00,000 దాకా ఉన్నాయి. అంతకంటే కాస్ట్‌లీవి కూడా ఉన్నాయి. సో, దాంట్లో మోటార్ ఉంటుంది. మోటార్‌లో ఇటు రకరకాల సబ్ డివిజన్స్ ఉన్నవి ఉంటాయి. కానీ ట్రెడ్‌మిల్‌తో ఏమవుతుందంటే ఎండ గానివ్వండి, వర్షం గానివ్వండి, చలి కానివ్వండి, మనం ట్రెడ్‌మిల్ మీద ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు. మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. మీకు అర్ధరాత్రి 12:00కైనా సరే, పొద్దున్న 5:00, 3:00కన్నా సరే, మీ ఇంట్లో ఉన్న మెషిన్ కదా! మీరేం చేయాలి? జస్ట్ మెషిన్ ఆన్ చేయడం, దాని మీద నుంచొని నడవడమే. కానీ మోటివేషన్ కావాలి దానికి. ట్రెడ్‌మిల్ కొంటారు, ఇంట్లో పెడతారు. సో, దాన్ని బట్టలారేసుకోవడానికో అలాగా దుమ్ము పట్టిపోయేటట్టుగా చేస్తారు తప్ప దాన్ని ఉపయోగించం. అది వేరే విషయం. ముందు మెషిన్ అంటూ కొనాలి. నడక మనం బయట నడుస్తున్నప్పుడు మీరు ఎంత స్పీడ్‌లో నడుస్తున్నారు? ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు? ఇట్లాంటివి మనం బయట నడుస్తున్నప్పుడు మనకి ఆఫ్‌కోర్స్ ఏదో స్మార్ట్ వాచెస్ పెట్టుకుంటే తప్ప ఇలాంటివి తెలియవు మనకి. మనం ఏదో మాటల్లో పడిపోయో, లేకపోతే ఫోన్‌లో పాటలు వింటూనో ఏదో నడుచుకుంటూ పోతుంటాం. కానీ ట్రెడ్‌మిల్ మీదైతే మీరు ఎంతసేపు నడిచారు? ఎంత టైం నడిచారు? ఎంత దూరం నడిచారు? తద్వారా ఎన్ని క్యాలరీస్ మీరు ఖర్చు పెట్టారు అనేటటువంటిది ఒక ఒక లిస్ట్ వస్తుంది మనకి. ఓహో! నిన్న 1.5 కిలోమీటర్ నడిచాం. ఇవాళ 2 కిలోమీటర్లు నడుద్దాం. ఒక వారం రోజుల తర్వాత 3 కిలోమీటర్లు నడుద్దాం అనేటటువంటి ఒక లెక్క మీకుంటుంది. ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మెట్రిక్ అనేది మీకుంటుంది. బయట నడుస్తుంటే అట్లాంటివి ఉండవు. స్మార్ట్ వాచెస్ పెట్టుకుంటే అది వేరే విషయం. నేను మామూలుగా ఎక్కువ మంది వాడేటటువంటి దైనందిన జీవితం గురించిలో మాట్లాడుతున్నాను బేసికల్లీ. ట్రెడ్‌మిల్ వాడటం ఎట్లా కంటే కూడా మనం ఏది మంచిది గురించి మాట్లాడుతున్నాం. సో, ట్రెడ్‌మిల్‌లో ఈ ఉపయోగాలు మనకున్నాయి. మనం బయట నడిచినప్పుడు ఈ టైం చూసుకోవడం తప్ప మిగతావన్నీ మనం చూడలేము.
ఇంకొకటి ట్రెడ్‌మిల్ అంటే కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారము. నన్నడిగితే అది మీ మీద మీరు పెట్టుకునే ఒక ఇన్వెస్ట్‌మెంట్ అనుకోండి. ఒక ఖర్చులాగా అనుకోకండి. సో, మీరు ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా మీకు వచ్చే ఆరోగ్యం అది మీరు కొలచలేకపోయినా దానివల్ల తగ్గే మందుల ఖర్చు, దానివల్ల తగ్గే హాస్పిటల్ ఖర్చులు ఇవి తగ్గుతాయి గదా! సో, మీకు లాంగ్ టర్మ్ ఆలోచించండి. మీరు మీ మీద పెట్టుకునేటటువంటి ఒక అత్యవసరమైన ఇన్వెస్ట్‌మెంట్ కింద దాన్ని చూడండి. ఖర్చు పెట్టేదేదో కొంచెం మంచి ట్రెడ్‌మిల్లే కొనుక్కోండి. ఒక రూ. 1,00,000 పెట్టుకుంటే మంచి ట్రెడ్‌మిల్స్ వస్తాయి. సో, ఆ మెషిన్ కొనుక్కుంటేటట్టయితే కనీసం మెషిన్ కొన్నామైనా సరే ఎదురుగుండా కనిపిస్తున్నప్పుడు దాన్ని చేయాలన్న మోటివేషన్ వస్తుంది మనకి. సో, ట్రెడ్‌మిల్లే బయట నడవడం కంటే కొంతవరకు బెటర్ అనేది నా పర్సనల్ సలహా మీకు. బయట వెళ్ళాలంటే ఏముందండి, ఒక పెయిర్ షూస్ కొనుక్కుంటే సరిపోతుంది. ఈ రూ. 1,00,000 నేను ఖర్చు పెట్టలేను అనుకుంటే సరే. అప్పుడు మీరు బయట నడవడం చేయొచ్చు. కానీ నేను చెప్పినట్టుగా మనకి ఈ ఎంతసేపు నడిచాము కంటే మనకి ఎంత డిస్టెన్స్ నడిచాము ఇట్లాంటివి ట్రెడ్‌మిల్ ద్వారా మనకి బాగా వస్తాయి. ట్రెడ్‌మిల్‌తో ఒకటే ఒక డిసడ్వాంటేజ్ అంటే ఒకటి ఆఫ్‌కోర్స్ ఇది కొంచెం ఖరీదైనటువంటిది. రెండవది మనం ఒక లెవెల్ దాటామనుకోండి, ఒక 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడుస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ ట్రెడ్‌మిల్లు అంతసేపు మెషిన్ ఒకసారి కాలిపోవచ్చు. దానికి అంటే మనం అంత పవర్‌ఫుల్ మెషిన్ కొనకపోతే కనుక, హై ఎండ్ ట్రెడ్‌మిల్స్ కాకపోతే. ఇంకొకటి మీరు జిమ్‌లో ట్రెడ్‌మిల్ చేస్తున్నారనుకోండి, వాడు ఎదురుగుండా బోర్డ్ పెడతాడు. 15 నిమిషాలే చేయండి, మీ పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, లేకపోతే 20 నిమిషాలే చేయండి, అంతకంటే చేయకండి. ఇట్లాంటివి పెడుతుంటారు. సో, ఇంట్లో ట్రెడ్‌మిల్ కొనుక్కున్న తర్వాత మీకు అడ్వాంటేజ్. మీరు బయట చేసినట్లయితే ఈ కొంచెం ఈ ఇబ్బందులుంటాయి. మన డిస్కషన్ యొక్క చివరి అంశంగా నేనేం చెప్తానంటే, ట్రెడ్‌మిల్లు కొనడం మీకు ఎంతో ఉపయోగకరం. బయట నడవడం, ఫ్రెండ్స్‌తో నడవడం అది కానివ్వండి. కానీ మీ మీద మీకు ఎక్సర్సైజ్ మీద మీకు ఒక గ్రిప్ రావాలంటే, మోటివేషన్ రావాలి. నిన్నటికంటే ఇవాళ బాగా చేశానన్న మోటివేషన్ రావాలి అంటే, ట్రెడ్‌మిల్ మీద మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. మీ మీద మీకు చేసుకునేటటువంటి ఒక బాధ్యత కింద అది అనుకోండి. సో, ట్రెడ్‌మిల్ కొని దాని మీద మీరు చేసేటటువంటి ఎక్సర్సైజ్ అయితే నోట్ చేసుకోండి. దాని మీద రోజువారీ ఇంప్రూవ్‌మెంట్ మీకు వచ్చేలాగా మీరు చూసుకోండి. ఇదండి ఇవాళ అంశం యొక్క సారాంశం. నమస్కారం.